తనకి అదృష్టం అయిపోయింది. చాలా బాగుంది. ఎమోషన్ ఫ్యామిలీ పరంగా అన్ని చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అన్ని ఉన్నాయి అన్న, అన్ని ఉన్నాయి. కామెడీ సినిమా సూపర్ అన్న. బాగాలేదంటే చూసి అర్థమవుతుంది అన్న. ఫ్యామిలీ పరంగా కానీ డైలాగ్స్ కానీ ఎమోషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. తెలంగాణ యాసని కాదు, సినిమా అర్థం చేసుకుంటే సూపర్ ఉందన్న. మూవీ అయితే బాగుంది భయ్య. యాక్చువల్గా హైలైట్స్ అంటే ప్రియదర్శన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఏదో చిన్న మూవీలా లేదు, చాలా పెద్ద భారీ ఏదో మెయిన్ హీరోస్ ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. నైస్ మూవీ, గుడ్. నాట్ సో గ్రేట్ బట్ ఓకే. తెలంగాణ ఎవ్రీథింగ్ బాగుంది, కానీ ఇంకొంచెం సినిమా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంది. అది మెయిన్ ఆస్పెక్ట్. అంత బాగానే ఉంది. ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేస్తే సేమ్ అలానే ఉందని. ఏ ప్రీవియస్ సినిమాలో లేదు, ఇది డిఫరెంట్ జానర్, డిఫరెంట్ నరేషన్ బాగుంది. కానీ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం ఎమోషన్స్ కొంచెం కనెక్ట్ అయింది, కానీ కొంచెం లాగ్ ఉంది అంతే. మూవీ సినిమా బాగుందన్న, పర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. సినిమా మనకి చెప్పినట్టుగానే మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా ఉంది. సినిమా బాగుంది. నాకు స్ప్లిట్ పర్సెంట్ వస్తుంది చూసేసి. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా సూపర్. సినిమా చాలా బాగుందండి. ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రియదర్శన్ చాలా బాగా చేసింది. అది కాదు మా, ఇది వేరు, అది కాదు. ఇది ఇద్దరు తప్పేరన్నా, ఇక్కడ ఉన్నారు. తప్పు భయమది కాదు మామ. సినిమా చాలా సూపర్. మన నాస్టీ స్టార్ మాత్రం బాగా చెప్తారు. సినిమా చాలా బాగుందండి. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది క్లియర్ కట్గా చెప్పాడు. యాక్చువల్గా ఒక అమ్మాయిలో ఎలాంటి భయాలు ఉంటాయి, పెళ్లి తర్వాత ఎలాంటి లైఫ్ ఉంటుంది అనే దాన్ని క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాడు. క్లియర్గా చెప్పాడు అనమాట. అంటే ఒక అమ్మాయిలో ఎలాంటి భయాలు ఉంటాయి, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అని పెట్టేసి దాన్ని క్లియర్గా ఒక్కొక్క భయాన్ని అమ్మాయిలోంచి తీసేసి లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది అనే దాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు. తను చెప్పాలంటే దాన్ని క్లియర్గా చెప్పి సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. మేడం, సినిమా ఎలా అనిపిస్తుంది మేడం? మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా బాగుంది. మా డార్లింగ్ హీరోగా